తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికైన 6 సభ్యుల పదవీకాలం జూన్ 24తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఖాళీ అవుతున్న స్థానాలకు జూన్ 19న కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఖరారు చేసింది. దీంతో మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. అయితే ఈ నామినేషన్ జూన్ 4 బుధవారమే ఆయన వేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో అది కాస్త వాయిదా పడింది. ఇటీవల తన చిత్రం తక్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో సినిమా వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే నామినేషన్ వేయాలని కమల్ భావించారు. తక్ లైఫ్ చిత్రం గురువారం విడుదల కావడంతో శుక్రవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కమల్ హాసన్ తో పాటు డీఎంకేకి చెందిన మరో 3 నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్లు వేశారు. 2018లో కమల్ హాసన్ మక్కల్ నిధి మయ్యం పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ప్రస్తుతం విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఎంఎన్ఎం తన మద్దతును ప్రకటించింది. పొత్తులో భాగంగా తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలో 1 స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం కూడా నిర్వహించింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల వేళ కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇప్పుడు కమల్ హాసన్ కు రాజ్యసభ స్థానాన్ని కేటాయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కమల్ ఎంఎన్ఎం పార్టీకి అటు శాసనసభలో కానీ, ఇటు పార్లమెంట్లో కానీ ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.